రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనం నందు పర్యావరణ పరిరక్షణ చట్టంపై సంబంధిత అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ బోర్డు ఏలూరు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి సమాజంలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయిందని, దీనికి అరికట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలియజేశారు. పొల్యూషన్ విపరీతంగా పెరగడం వల్ల మానవాళికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు పొల్యూషన్ అరికట్టడంలో తీసుకున్న చర్యలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకారాలు అందించేలా వారిని భాగస్వామ్యం చేయాలని తెలిపారు. అలాగే ఆసుపత్రి నుండి వెలువడే వ్యర్థాలను సేకరించి శాస్త్రీయ పద్ధతిలో వాటిని నిర్మూలించాలని సూచించారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఎప్పటికప్పుడు చెత్త సేకరించి నిర్మూలనకు ప్రతి అధికారి కృషి చేస్తున్నారని, అలాగే ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సదస్సులో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇంక్లూడ్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్గా గుర్తించారు. ఏ కేసులో అంటే ఈ గ్యాస్ లీకేజ్ వల్ల అనేక మంది మరణించడం, అట్లాగే ఇంజురీస్ చాలా మందికి సీరియస్ ఇంజురీస్ రావడం, సీరియస్ హెల్త్ ఎలిమెంట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించి లీగల్ ప్రిన్సిపల్ ఏమని భావించారంటే సుప్రీంకోర్టు వారు అబ్సల్యూట్ లయబిలిటీ ప్రిన్సిపల్ which courts hazardous industries strictly liable for harm caused by their operations. చర్యలకి వాళ్ళు చేసిన ఇది గ్యాస్ లీకేజ్ ఎవరైతే ప్రభావితమయ్యి ఆరోగ్యము దెబ్బతిందో వాళ్ళందరూ కూడా కాంపన్సేట్ చేయాల్సిన బాధ్యత ఆ కంపెనీ మీద, సంబంధిత కంపెనీ మీద ఉన్నది అని చెప్పి స్ట్రిక్ట్ లయబిలిటీ ప్రిన్సిపల్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ కేసు 1997 కేసు రివర్ గంగా పొల్యూషన్ కేసులో వచ్చేసి ఆయనే ఎంసీ మీద దగ్గర మళ్ళీ ఫీల్ చేశారు. Seeking action against industries polluting the Ganga River. Ganga River ni pollute చేసినందుకు కూడా యాక్షన్ ఎన్విరాన్మెంటల్ లాస్ ని సంఘం చేయడం జరిగింది. ఈ యొక్క కేసు రీత్యా ఈ యొక్క లాస్ ని సంఘం చేయడం జరిగింది. అట్లాగే జ్యుడిషియల్ యాక్టివిజం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్లేడ్ ప్రొయాక్టివ్ రోల్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి చాలా చర్యలు తీసుకున్నట్టు మనం ఇందులో గమనిస్తూ ఉంటాం. సో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా కేసులు ఉన్నాయి. తర్వాత వెంకటేశ్వర గారు చెప్పిన తర్వాత ఇంకా చెప్పడానికి కూడా ఏముందో ఈ సెగ్రిగేషన్, తడి చెత్త, పొడి చెత్త, రీసైక్లింగ్ అంటే మనకి ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ సిస్టమ్ అనేది ఇంకా ప్రాపర్గా అంతా స్థానిక సంస్థలకి అప్పచెప్పేశారు. స్థానిక సంస్థలకి ఎక్స్పర్టైజ్, సో మళ్ళీ పర్యావరణానికి విఘాతం కలగకుండా డిస్పోజ్ చేయాలి. ఎన్జిటి కానీ కూడా ఎందుకు పెట్టకూడదని అన్నిటి ప్రమోట్ చేయడం జరిగింది. సో దయచేసి ఏదైనా ఇంకా వైలేషన్స్ ఉన్నాయనుకుంటే వాటికి వైలేటర్స్ కి అంటే వ్యవస్థని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళినా రకరకాలుగా ఈ యొక్క ఎన్కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా